రెడికా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 24,729 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై నవీన్ యాదవ్ గెలిచారు. ఈ విజయంతో గ్రేటర్ సిటీలో మరో సీటు ఖాతాలో వేసుకుంది అధికార కాంగ్రెస్ పార్టీ. బైపోల్లో సత్తా చాటాలనుకున్న బీజేపీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ దెబ్బకు కార్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 98,988 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకు 74,259 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి కేవలం 17,061 ఓట్లు మాత్రమే వచ్చాయి. పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్ 43, బీఆర్ఎస్ 25, బీజేపీ 20 ఓట్లు దక్కించుకున్నాయి. ఇక జూబ్లీహిల్స్ హస్తగతమైంది. 2023 సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన రెండో బైపోల్లో కాంగ్రెస్ ను విజయ తీరాలకు చేర్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ముఖ్య నేతల సమన్వయంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారం మొదటి నుంచి జూబ్లీహిల్స్ లో గ్రాండ్ విక్టరీ కొడతామని ధీమాగా చెప్పారు ముఖ్యమంత్రి. అనుకున్నట్టుగానే ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూకుడు కొనసాగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముందు జూబ్లీహిల్స్ బైపోల్లో పార్టీని గెలిపించి అటు లీడర్లు ఇటు క్యాడర్లో జోష్ నింపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిటీలో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన కంటోన్మెంట్ బైపోల్లో సూపర్ విక్టరీ కొట్టింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ మంచి మెజార్టీతో విజయం సాధించారు. తాజాగా బీఆర్ఎస్ మరో సిట్టింగ్ సీటు జూబ్లీహిల్స్ లోనూ సత్తా చాటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ఏకతాటిపై ఉన్నప్పుడు ఓడించటం ఎవరి తరం కాదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారం వారసత్వ సంపద కాదని, ఇక నీరు అధికారం పోయినా కూడా కేటీఆర్, హరీష్ అహంకారం పోలేదని మండిపడ్డారు. అధికారం కేటీఆర్ తాత ముత్తాతల ఆస్తి కాదని అన్నారు. కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో లేరని, క్రియాశీలక రాజకీయాల్లో లేని వారి గురించి మాట్లాడటం మంచిది కాదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సందర్భంలో హైదరాబాద్ నగరంలో సాధారణ ఎన్నికల్లో మాకు పెద్దగా సానుకూలమైన ఫలితాలు లేని సందర్భంలో ఇప్పుడు ప్రజలు అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమంలో, అభివృద్ధి కార్యాచరణలో ముందుకు వెళ్ళండి, బాధ్యతతో ఈ కార్యక్రమాలను నిర్వహించండి అని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. దీన్ని ప్రజల యొక్క ఆశీర్వాదంగా, దీని యొక్క బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ నాడు స్వీకరించడం జరిగింది. ఎన్నికల్లో నెగ్గితే ఉప్పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి తెలీదు. కాంగ్రెస్ పార్టీకి తెలిసిందల్లా ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం, ప్రభుత్వంలో ఉంటే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి నిరంతరం ప్రయత్నం చేయడమే కాంగ్రెస్ పార్టీకి తెలుసు. జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సరళిని మీరందరూ గమనించారు. ఇందులో ప్రజలు విలక్షణమైన తీర్పునివ్వడమే కాకుండా పోలైన ఓట్లలో 51% కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం ద్వారా ఎప్పుడూ లేనంత బలం, ప్రజాబలం ఈనాడు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి చెందింది. 51% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి, 38% ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి, 8% భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓట్లు వేయడం జరిగింది. దీని ద్వారా ఎవరి పాత్ర ఏంది గత 2 సంవత్సరాల నుంచి ప్రజలు నిశితంగా గమనించి ఒక నిర్ణయానికి వచ్చి ఈనాడు ప్రజలు ఈ విధమైన తీర్పును ఇవ్వడం జరిగింది. మీ ద్వారా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా సూచన చేస్తున్నా, మన పాత్రలను, మన వ్యవహార శైలిని ప్రజలు నిశితంగా పరిశీలించి ఈనాడు ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. సమస్యల రహిత నగరంగా తీర్చిదిద్దడానికి ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. మూసీ ప్రక్షాళనకు సంబంధించి మూసీ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు ఎవరు అది అద్భుతంగా ఉంది అని అక్కడ ఉండడం లేదు. వాళ్ళకు ఉపాధిని కల్పించాలని చెప్పి మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతి నిమిషం, ప్రతి క్షణం అడ్డు తగిలి అన్ని రకాలుగా వీటన్నిటిని అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. అదేవిధంగా కేంద్రం నుంచి తీసుకురావాల్సిన అనుమతులు కానీ, ఇవ్వవలసిన నిధులను రాబట్టుకోవడానికి
ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు సహాయ నిరాకరణ చేస్తుండ్రు. ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో శాసనసభ్యులు కేటీఆర్ గారు, శాసనసభ్యులు హరీష్ గారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ ముగ్గురికి ప్రధానమైన బాధ్యత ఉన్నది. ఒకరు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు, తేవలసిన నిధులకు సహకరించాలి. కానీ కిషన్ రెడ్డి గారు పూర్తిగా సహాయ నిరాకరణ చేయడమే కాకుండా వీలైనంత మేరకు కేంద్రంలో అడ్డు తగులుతున్నాడు. మెట్రో విషయంలో కావచ్చు, మూసీ ప్రక్షాళన విషయంలో కావచ్చు, గోదావరి జలాలు నగరానికి తరలించే విషయంలో కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో కావచ్చు, కిషన్ రెడ్డి గారు పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తుండ్రు. దీన్ని ప్రజలు గమనించడం వల్లనే పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారికి 65,000 ఓట్లు ఇదే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓట్లు వేయడం జరిగింది. ఈనాడు కిషన్ రెడ్డి అభ్యర్థిగా మారి ఎన్నికల ప్రచారం చేస్తే 17,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. అంటే ఆనాడు కిషన్ రెడ్డికి వచ్చిన ఓట్లలో 25% మాత్రమే వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిపాజిట్ జప్తు అయిపోయింది. దీన్ని బట్టి కిషన్ రెడ్డి గారు తన వ్యవహార శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ఫలితాల తర్వాత కిషన్ రెడ్డి గారు తన వ్యవహార శైలిని మార్చుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో సహకరించి తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి, ముఖ్యంగా ఈ మహానగర అభివృద్ధి కోసం సహకరించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మాట్లాడుతుంది. మిగతా సమయంలో రాజకీయాల జోలికి వెళ్ళాం, రాజకీయ విమర్శలు చేయము. సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి ముందుకు వెళ్లాలనుకుంటున్నాము. కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్న సచివాలయానికి రండి. కేంద్రంలో మన పెండింగ్ ఉన్న ప్రాజెక్టుల విషయంలో మనం చర్చించుకుందాం. శాసనసభ్యులు హరీష్ అండ్ కేటీఆర్కు ఒక సూచన చేయదలుచుకున్నాం. హరీష్ రావు గారు, మీ అసూయను కొంచెం తగ్గించుకోండి. కేటీఆర్, నీ అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకో. మీ వయసు నాకంటే తక్కువే. ఇంకా చాలా రోజులు మనం రాజకీయాలలో కొనసాగాల్సిన అవసరం ఉన్నది. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు. అధికారం అనేది వారసత్వ సంపద కాదు. మన తాతలు ముత్తాతల నుంచి వచ్చిన సంపద అయితే అది మనకే చెందుతుంది. 2023 శాసనసభ ఎన్నికల్లో చంద్రశేఖరరావు గారే కాలుకు బల్పం కట్టుకొని తెలంగాణ నలుమూలలు తిరిగినప్పుడు మేమందరం కలిసి, సిఎల్పి నాయకుడుగా బట్టి విక్రమార్క గారు, పిసిసి ప్రెసిడెంట్గా నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని మేము తెలంగాణ నలుమూలల మేమందరం కలిసి ఒక ప్రయత్నం చేసినాం. ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చి 65 సీట్లు మాకు, మా పక్షాలకు, అదేవిధంగా 38, 39 సీట్లు మీకు ఇవ్వడం జరిగింది. తప్పుడు ప్రచారము, నువ్వు డబ్బులు ఇచ్చి పెట్టుకున్న సోషల్ మీడియా నువ్వు చెప్పిందే రాస్తాడు. నువ్వు చెప్పిందే రాసి నువ్వే చదివిది నిజమనుకోని భ్రమలకు లోనై ఫేక్ ప్రతిదీ నవీన్ యాదవ్ ఇట్లా మాట్లాడిండు, లేకపోతే బట్టి విక్రమార్క గారు ఆ విధంగా అన్నాడు. అంటే ఫేక్ న్యూస్ నువ్వే క్రియేట్ చేసి ఆ ఫేక్ న్యూస్ నువ్వే నమ్మి పెయిడ్ ఆర్టికల్స్ కోసము, పెయిడ్ న్యూస్ టెలికాస్ట్ కోసము సంస్థలు కూడా వ్యాపార దృక్పథంతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ఆ తప్పుడు ప్రచారాలు కొద్ది రోజుల్లో తేటతెల్లమైనప్పుడు వచ్చే సమస్యలను కూడా మీడియా సంస్థలు దృష్టిలో పెట్టుకోవాలి. 3వ రౌండ్లో బీఆర్ఎస్కు 211 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇంకా బీఆర్ఎస్ హవా మొదలైపోయిందని చెప్పి పెద్ద ఛానల్స్ పెద్ద పెద్ద బ్రేకింగ్, నేను టీవీ పగిలిపోతుందేమో అనుకున్నా, ఎర్ర ఇట్లు ఊగిపోతుంటేదో అయినట్టే ఉందని తప్పు ఆ సమాచారం అంటే దబాయిస్తున్నారు. ఉల్టారే మాకు తెలుసా మీకు తెలుసా మా వాడు లోపల నుంచి పంపిస్తుండని. అంటే ఫలితాలు ఒక పక్కన స్పష్టంగా మొదటి విడత, రెండో విడత, మూడో విడత ఎంతో కొంత కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఇంకా బీఆర్ఎస్ను బతికించాలనే ఆ ఛానల్స్ యొక్క ఉత్సాహం అయితే నాకు అర్థం కాలేదు. తమ్ముడిలా ఆదరించి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్ ప్రజలకు మంచి రోజులు వచ్చాయన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఇక ముందు అభివృద్ధిపైనే తన దృష్టి ఉంటుందని చెప్పారు. బీఆర్ఎస్ లాగా కక్షపూరిత రాజకీయాలు ఉండబోవని చెప్పారు. ఓటమి భయంతోనే ఇన్ని రోజులు బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేసిందని అన్నారు నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రిజల్ట్స్ సందర్భంగా మా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా
దాదాపు 25,000 మెజారిటీతో నన్ను ఆశీర్వదించినందుకు నా ప్రాంత ప్రజలందరూ కూడా ప్రాధాన్య నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకొని మా పిల్లోడు, మా బస్తీ పిల్లోడు, మా కొడుకు, మా తమ్ముడు మాకు అండగా ఉంటాడు, మా కష్టాలను నిలబడతాడు, మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు. వారి సేవ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం సోనియా మేడం గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అలానే మా ముఖ్యమంత్రి గారు, మా ప్రియతమ నాయకులు మా అన్న రేవంత్ అన్న గారికి, మా అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ గారికి, విశ్వనాథం గారికి అండ్ ఎంటైర్ క్యాబినెట్ మంత్రులందరికీ అండ్ మా ఎమ్మెల్యేలకి, చైర్మన్స్కి, మా పార్టీ కార్పొరేటర్స్, స్థానిక కార్పొరేటర్స్కు, ప్రతి ఒక్క కార్యకర్తకి ఎంతో కష్టపడ్డందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా పార్టీ పెద్దలు నా మీద నమ్మకం పెట్టుకొని నాకు అవకాశం కల్పించినందుకు మా పార్టీ పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పార్టీ కార్యకర్తలు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ అంతా జూబ్లీస్లో ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీని నన్ను ఇక్కడ గెలిపించుకోవడానికి నిరంతరం కృషి చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నుండి ముఖ్యమంత్రి వారికి అధిష్టానం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో ఇచ్చినారో దాదాపు 200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం గతంలో. ఇప్పుడు ఈ యొక్క ఇంత మంచి ఆశీర్వదించినారు పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ప్రాంత సమస్యలన్నీ కూడా తీసుకెళ్ళి అన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేస్తా. ప్రజల్లో అంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినప్పుడు కొన్ని కక్షపూత రాజకీయాలు చేస్తుండే, నవీన్ యాదవ్ దగ్గర అటువంటివి ఉండవు. నవీన్ యాదవ్ ఈ రోజు వరకే మీరు మేము ఇప్పటి నుండి మనమంతా ఒకటే, అందరం కలిసి మన ప్రాంత అభివృద్ధి కొరకు కష్టపడదాం, కలిసి పని చేసుకుందాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మా అనేక దుష్ప్రచారాలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా మీద నన్ను, నా కుటుంబ సభ్యుల్ని అనేక తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. వాటికి ఈరోజు ఈ సమాధానం మా ప్రజలు వాళ్ళకి ఇచ్చినారు. ప్రజలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కష్టంలో తమ్ముడుగా కొడుకుగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ పత్రికా సోదరులు, మీడియా సోదరులు మా యొక్క కష్టాన్ని, మా యొక్క ప్రచార విధానాన్ని ప్రజల్లోకి మీ ద్వారా కూడా చాలా వెళ్ళింది. ప్రజలకు నమ్మకం కలిగింది మా మీద. దానికి కూడా మీ పత్రికా సోదరులకి, మీడియా సోదరులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. డెవలప్మెంట్ ఈజ్ అవర్ ఎజెండా అండ్ అపార్ట్ ఫ్రమ్ డెవలప్మెంట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఫర్ మీ. డెఫినెట్లీ మా ప్రాంతంలో అన్ని స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ని అన్ని కూడా రెనోవేషన్ చేయించి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి ఫెసిలిటీస్ అందిస్తూ ఆరోగ్య పరిస్థితులు కూడా బాగుండేలా మా జూబ్లీస్ ఒక ఆరోగ్యవంత నియోజకవర్గంలో, ఒక విద్యకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తాం. నన్ను వాళ్ళు ఏమన్నా చేసి ఉంటే, అభివృద్ధి 10 సంవత్సరాలు చేసి ఉంటే చెప్పి ఓట్లు అడగాల. ఇంతసేపు నా క్యారెక్టర్ని అసోసియేషన్ చేయాలని నా కుటుంబం నాకు ఈ ప్రాంత ప్రజలకి 40 ఏళ్ళ సంబంధం. ఈ సంబంధాన్ని విడగొట్టే ప్రయత్నంలో అనేక దుష్ప్రచారాలు చేసినారు. దానికి జవాబు మా ప్రజలే చెప్పినారు. వాళ్ళకి మహిళ అనో, ఉమెన్ అనో, పార్టీ అనో కాదు, మా ప్రాంత ప్రజలు అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది. రేవంత్ అన్న పాలనపై నమ్మకం ఉంది. కాంగ్రెస్ వల్లనే ఇక్కడ అభివృద్ధి చెందుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది తప్ప ఇక్కడ మేము ఒక మహిళనో ఇంకోటనో మేము ఎలక్షన్ కొట్లాలి. మా ప్రాంత ప్రజలంతా కూడా అభివృద్ధి లక్ష్యంగా మమ్మల్ని గెలిపించినారు. అన్న ఏ జమానంలో ఉన్నా ఇంకా సిస్టమ్ మారింది. వాళ్ళు ఓటమి భయంతో ఈ రోజు కాదు అనేక దుష్ప్రచారాలు చేసుకుంటే ఇది ఒక కొత్త, ఇప్పుడు ఇన్ని రోజులు ఒకటైపోయింది. ఇప్పుడు కొత్తగా రిగ్గింగ్ అని దౌర్జన్యం అవన్నీ తప్పుడు మాటలు. ఇది ప్యూర్లీ పబ్లిక్ మ్యాండేట్. కాంగ్రెస్ పార్టీని గెలిపించింది, అధిక బడ్జెట్ తీసుకొచ్చి జూబ్లీహిల్స్ని మంచి నియోజకవర్గంగా, ఒక రోల్ మోడల్, ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే పట్ల గత సర్కార్ హయాంలో మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ హైదరాబాద్ ను భ్రష్టు పట్టించారని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చేసిన ఫేక్ ప్రచారాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు మద్దతు ఇచ్చారన్నారు. కేటీఆర్ నాయకత్వంలో హరీష్ రావు పని చేస్తారో లేదో నిర్ణయించుకోవాలని మంత్రి వివేక్ నిర్ణయించారు. ఇక బీఆర్ఎస్, బీజేపీ కలిసినా కాంగ్రెస్ గెలిచిందని అన్నారు మంత్రి వివేక్. జూబ్లీహిల్స్లో ఎట్లా ఈ 22%ని పాజిటివ్ చేయాలని చెప్పి చాలా మంచిగా పనిచేయడం జరిగింది. ప్రజలు కూడా ఒక నమ్మకం,
కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ప్రజలకు గ్యారంటీ కార్డు ఇంప్లిమెంట్ చేశారు, సన్న బియ్యం ఇవ్వడము, కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడము. 10 సంవత్సరాలు కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నప్పటికీ, ఐటీ మినిస్టర్గా ఉండి నేను ఇన్ని వేల ఉద్యోగాలు తీసుకొచ్చానని చెప్తున్నాడు. కానీ జూబ్లీ హిల్స్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఫెయిల్ అయిపోయినాడు. ఎందుకంటే ఒక రోడ్డు సరిగా లేదు, డ్రైనేజ్ సరిగా లేదు, ఒక ఉద్యోగం కల్పించినట్టు ఎక్కడ కూడా ఎవరు మాట్లాడలేదు. సో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వీక్ పొజిషన్ నుంచి స్ట్రాంగ్ పొజిషన్ అయింది, ఇంకోవైపు టీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ పొజిషన్ ఏదైతే 22% ముందు ఉండేనో దాన్ని ఇప్పుడు -12 to 14% కేటీఆర్ లీడర్షిప్లో. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే వారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అన్ని ఎలక్షన్లు ఓడిపోతున్నాడు. మీరు చూసినారు 2019లో కారు సారు పదారు అని చెప్పి అప్పుడు 7 సీట్లు ఓడిపోయినాడు. సొంత చెల్లెలు గెలిపించుకోలేకపోయినాడు అప్పుడు కవితని. సో ఆయన లీడర్షిప్ ఒక సస్పెక్ట్ అయిపోయింది. ఆయన అనుకున్నాడు నేను ముఖ్యమంత్రి అయితే మా నాన్న తర్వాత అని కూడా అనుకున్నాడు. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోయినాడు ఆయన లీడర్షిప్లో. తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ అన్ని చోట్ల కూడా డిపాజిట్ కోల్పోయింది. గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కూడా 2 సీట్లు క్యాండిడేట్లే పెట్టలేదు. ఇప్పుడు కూడా ఈ జూబ్లీ హిల్స్లో ఎన్ని ప్రయత్నాలు, నేను చాలాసార్లు చెప్పినాను, ఈ బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలుసుకున్నారు, ఇది ఒకటి కూటమి అయింది. ఇది అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరిని ఇంత మంచి మెజారిటీతో ఓడించడం జరిగింది. దీంట్లో కేటీఆర్ ఆయన ఆలోచించుకోవాలి, నా లీడర్షిప్ నిజంగా టీఆర్ఎస్ పార్టీకి లాభం ఉంటుందా లేదా అని చెప్పి ఆయన ఆలోచించుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ కూడా ఆలోచించుకోవాలి, వాళ్ళు కూడా ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. అరే మా పార్టీ భవిష్యత్తు ఏముంటుంది, ఇట్లా కేటీఆర్ లీడర్షిప్లో ఓడిపోతుంటే మా భవిష్యత్తు ఏముందని చెప్పి కూడా టీఆర్ఎస్ పార్టీ ఆలోచించే అవసరం ఉంది. వారు ఆల్రెడీ ఆస్తుల గొడవలు, అన్న గొడవలు అయిపోయినాయి. ఇప్పుడు ఈ వీక్ లీడర్షిప్లో కేటీఆర్ బావ హరీష్ వీళ్ళకు కూడా విభేదాలు వచ్చేటట్టు కనబడుతున్నది. సో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి, కేటీఆర్ బెటర్ లీడరా హరీష్ బెటర్ లీడరా అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆలోచించుకొని మా పార్టీ బ్రతకాలంటే ఏం కావాలి, కేటీఆర్ ఏమో మాకు సరిగా లీడ్ చేయలేకపోతున్నాడు, ఫెయిల్యూర్ అయిపోయినాడు అన్ని చోట్ల కూడా, మరి ఇంత లుకింగ్ ఫార్వర్డ్ ముందుగా పోయినప్పుడు ఆయన లీడర్షిప్ పార్టీకి లాభమా లేదా అని చెప్పి టీఆర్ఎస్ పార్టీలో ఒక ఆలోచన వస్తుంది ఇప్పుడు. సో హరీష్ గారు కూడా అనుకోవాలి, అరే నేను నా బావ కింద పనిచేయాలనా లేకుంటే నేనే లీడర్ కావాలా అని చెప్పి హరీష్ కూడా ఆలోచించే సమయం వచ్చేసింది. ఇంకోటి ఫెయిల్యూర్ ఏంటంటే సోషల్ మీడియా హైప్ చేస్తే గెలుస్తామని చెప్పి ఏదైతే ఆయనకు ధీమా ఉండేనో అదొక ఫెయిల్యూర్ అయిపోయింది. ప్రజలు సోషల్ మీడియాని ఫాలో చేస్తారు కానీ కంటెంట్ లేకుంటే, కేటీఆర్ లీడర్షిప్ కంటెంట్ లేకుంటే ఎంత సోషల్ మీడియా చేసినా కానీ లాభం లేదు. మీరు లాస్ట్ 1 వీక్ నుంచి చూడండి, అన్ని ఛానళ్లలో కేటీఆర్ ఇంటర్వ్యూ ఇవ్వడము, కేటీఆర్ గెలుస్తున్నామని చెప్పడము, ఇదొక రెఫరెండమ్, 2 సంవత్సరాల రెఫరెండము. ఇది రెఫరెండం ప్రూవ్ అయిపోయింది. ప్రజలు మళ్ళొకసారి అసెంబ్లీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ని తిరస్కరించారు, పార్లమెంట్ ఎలక్షన్లో తిరస్కరించారు, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో తిరస్కరించారు, కంటోన్మెంట్ బైపోల్లో తిరస్కరించారు, ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కూడా తిరస్కరిస్తున్నారు. బీఆర్ఎస్తో 10 సంవత్సరాలు ఏదైతే వారు హయాంలో ఏదో ఒక సరిగా డ్రైనేజ్గా పని సరిగా చేయలేదు, చాలా చోట్ల కూడా లేఅవుట్స్లో పైసలు తీసుకొని న్యాచురల్ పోయే నాలాను కూడా బంద్ చేయించారు పైసలు తీసుకొని. సో ఇలాంటి డిసిషన్స్ టీఆర్ఎస్ పార్టీ తీసుకున్నందువలన ప్రత్యేకంగా కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరు ఆయన హయాంలో మొత్తం భ్రష్టు పట్టించేసినాడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి. అందుకోసం ప్రజలు లేదు ఆ నమ్మకం ఏదైతే ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీతో ఉండి 3 సార్లు గెలిపించినారో మళ్ళీ ఈసారి కాంగ్రెస్ వైపు ప్రజలందరూ కూడా మొగ్గు చూపించినారు.
జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ విజయాన్ని పార్టీ కార్యకర్తలకు అంకితమిస్తున్నామని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ విజయం ముందుగా ఊహించిందేనని అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రజలు మద్దతుగా నిలిచారని అన్నారు. మరో 8 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఇక ఈ పార్టీకి భవిష్యత్తు లేదని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ప్రజలు జూబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించడం ద్వారా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇస్తున్న అభివృద్ధి సంక్షేమం పట్ల మేము సంతృప్తిగా ఉన్నామనే సందేశాన్ని ఇచ్చినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్స్, పార్టీ ఆఫీస్ బేరర్స్, ప్రతి కార్యకర్త జూబ్లీహిల్స్లో శ్రమించి మా సంక్షేమం అందుతున్న తీరు, రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్న అభివృద్ధి తీరుతెన్నులు, ముఖ్యంగా హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రత్యేక దృష్టి వల్ల సంవత్సరం క్రితం సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఇవాళ జూబ్లీహిల్స్ రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన బేసిక్గా ఉందని చెప్పకనే చెప్పినారు. నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. పార్టీ తరఫున సంక్షేమం పట్ల, అభివృద్ధి పట్ల వారికి ఉన్నటువంటి శ్రద్ధ, విద్య వైద్యం పట్ల వారికి ఉన్న ఆసక్తి, వారు జరుపుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం బేసిక్గా పోతా ఉంది. ఇవాళ జూబ్లీస్ ఎన్నిక ప్రజలు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతామనే మాట ఇవాళ జూబ్లీస్ ఎన్నికల్లో ఇంత మంచి మెజారిటీ ఇచ్చి చెప్పడం జరిగింది. ఈ ఎన్నిక ద్వారా ప్రజలు 2 సందేశాలు స్పష్టంగా ఇచ్చినారు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ పట్ల మేము సంతృప్తిగా ఉన్నాం. వచ్చే 3 ఏళ్లే కాదు, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం 100 సీట్ల పైగా గెలుస్తుందనేటువంటి మేము చెప్తూ వస్తున్న దానికి బలం చేకూర్చింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సెలవు చెప్పినారు. పార్లమెంట్ ఎన్నికల్లో వారికి 0 సీట్లు ఇచ్చినప్పుడే బీఆర్ఎస్ పార్టీకి గతమే కానీ భవిష్యత్తు లేదని, ఈ తీర్పు ద్వారా అది రుజువైందని చెప్పొచ్చు. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఈ వచ్చే 8 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ప్రజలకు అవసరమైన కార్యక్రమాన్ని కూడా చేస్తుందని మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 42% రిజర్వేషన్, రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష, ఖర్గే గారి యొక్క ఆశయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకున్న తరుణంలో మేము బీసీలకు కట్టుబడి ఉన్నాం, బీసీల అభ్యున్నతి కట్టుబడి ఉన్నామనే అక్కడ బీసీ బిడ్డ నవీన్ యాదవ్కి సీటు ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా దీన్ని హర్షిస్తూ మేము 42% రిజర్వేషన్ 2 చట్టాలు తీసుకురావడం, బీజేపీ దీన్ని ఆపేయడం, దానివల్లనే ఇలా జూబ్లీహిల్స్లో బీజేపీ అభ్యర్థి పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో చూసినాం. ఉప ఎన్నికలలో కాంగ్రెస్ విజయం కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి సీతక్క. ఘన విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను అభినందించారు. బైపోల్లో కాంగ్రెస్ గెలుపు చారిత్రాత్మక విజయమని అన్నారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం, అబద్దాలకు ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు మంత్రి సీతక్క. నవీన్ గెలుపు 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలనకు ప్రజల నుంచి లభించిన ఆమోదానికి నిదర్శనమని అన్నారు. ప్రజా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు జనం పట్టం కట్టారని అన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన మోసాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు మంత్రి సీతక్క. దోపిడీ సొమ్ముతో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ విచ్చలవిడిగా తప్పుడు ప్రచారాన్ని జనం నమ్మలేదన్నారు. ఇకనైనా బురద రాజకీయాలకు బీఆర్ఎస్ నేతలు ఫుల్ స్టాప్ పెట్టాలని హితవు పలికారు. జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్ తో కేటీఆర్ అహంకారం తగ్గుతుందని అన్నారు ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి. బీఆర్ఎస్ ఓటమి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, ముఖ్యమంత్రిని విమర్శించడమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని స్వాగతించారని అన్నారు. జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ ను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు రోహిన్ రెడ్డి. ప్రపంచ దేశాన్ని రేవంత్ రెడ్డి గారు ఆకర్షించారు. మిస్ వరల్డ్ చేస్తే దాని మీద విమర్శలే,
ఫారెన్ టూర్లకు పోయి పెట్టుబడులు తీసుకొస్తే దాని మీద విమర్శలే, మూసి ప్రక్షాళన చేస్తే దాని మీద విమర్శలే. వీళ్ళు విమర్శలకు తప్పించి ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లేక ఏ రోజు కూడా బిహేవ్ చేయలేదు. ఈ రోజు ఈ ఎలక్షన్స్ తోటైనా కానీ కేటీఆర్కి అహంకారం, పొగరు అన్నీ తగ్గుతాయని నేను ఆశిస్తున్నా. మీకు ఒక విషయం చెప్తున్నాను, ఈ ఎలక్షన్లలో మీరు మీడియా సోదరులు ప్రతి ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో ఉన్నారు. ఎక్కడైనా కానీ కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం చేసిందా? ముఖ్యమంత్రి లాంటి నాయకుడే వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అడిగిండు. కాబట్టి ప్రజలు ముఖ్యమంత్రి గారిని ఈరోజు స్వాగతించిండ్రు, కాంగ్రెస్ పార్టీని స్వాగతించిండ్రు, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వాన్ని కూడా బలపరిచిండ్రు. కాబట్టి ముఖ్యమంత్రి గారు తలపెట్టిన ప్రతి ఒక్క స్కీమ్ కూడా ప్రజల దగ్గర పోయింది. ఈరోజు మూసి ప్రక్షాళన పేరు మీద సోషల్ మీడియాలో ఎన్నో దుష్ప్రచారాలు చేస్తున్నారు. దాంతో ఈరోజు ప్రతి ఒక్కరికి అర్థం కావాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా రేవంత్ రెడ్డి గారి పరిపాలన కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇంత ఘనమైన విజయం మాకు అందించింది. కాబట్టి మేమందరూ కూడా జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలతో పాటు హైదరాబాదు రాష్ట్ర తెలంగాణ ప్రజలందరూ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎలక్షన్కి అతి త్వరగా పోవాలనిగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు చూస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్లో 0 ఇచ్చిండ్రు, తర్వాత జూబ్లీస్ ఎలక్షన్లో 0 ఇచ్చిండ్రు, రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా 0 ఇవ్వబోతున్నారు. కాబట్టి నేను ఒకటే విషయం చెప్తున్నా, ఏదైనా సరే ఏ ఎలక్షన్ అయినా సరే మా పరిపాలన వాళ్ళ అహంకారానికి ఎలక్షన్ జరుగుతుంది, కానీ వాళ్ళ అహంకారం తగ్గించుకొని ఆ దొరల పాలన నుంచి వాళ్ళు బయటికి రావాల్సిందిగా నేను ఇప్పటి కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ ప్రచారంలో వాళ్ళు ఏమన్నారు, కేటీఆర్ నన్ను చూసి ఓటేయమన్నాడు, అభ్యర్థిని చూసి కాదు, నన్ను చూసి ఓటేయండి, కేసీఆర్ని చూసి ఓటేయమన్నాడు. ఈ ఓటమి కేసీఆర్ కేటీఆర్ది, బీఆర్ఎస్ పార్టీది, హరీష్ రావుది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి మీరు రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు మీరు ఓటేసినందుకు మీకు అందరు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియ. బీఆర్ఎస్ పై ప్రజల్లో నమ్మకం పోయిందని అన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విజయానికి కారణమన్నారు. నవీన్ యాదవ్ గెలుపుతో మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ నేతలతో కలిసి సంబరాలు చేసుకున్నారు ఎమ్మెల్యే ఎన్ఎం. టపాసులు కాల్చి స్వీట్స్ పంచిపెట్టారు పార్టీ శ్రేణులు. టీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ గారు ఎన్నో రకాలుగా ప్రజలను డైవర్ట్ చేసే కార్యక్రమం చేసింది. ప్రజల మనసుల్లో కాంగ్రెస్ పార్టీ లేదు, మళ్ళీ ప్రజలు బీఆర్ఎస్ను గెలిపించాలని అనుకుంటున్నారు అని చెప్పి ఆయన అనుకొని అదే ప్రజలు అనుకుంటున్నారని చెప్పి ఈ 30 రోజుల ప్రచారంలో ప్రజల నెత్తిన మనసులో రుద్దే ప్రయత్నం చేసిండు. బీఆర్ఎస్ గెలిచిపోతుంది అన్న హావభావాలు ప్రదర్శించిండు. ఆఖరికి బీఆర్ఎస్ గెలుస్తుంది, మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అన్న మాట కూడా వారు మాట్లాడింది. వాటన్నిటికీ కూడా గుణపాఠంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు అని చెప్తుందో అవి అమలు చేస్తూ ఉంది. అన్ని వర్గాల ప్రజలకు కూడా సంక్షేమ పథకాలు అందిస్తుంది. అదేవిధంగా హైదరాబాద్ నగరాన్ని ఒక గొప్ప మహానగరంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పథక రచన చేస్తున్నాడు. 4th సిటీని అద్భుతంగా డెవలప్ చేస్తున్నాడు. అలాగే ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలన్నీ కూడా హైదరాబాదులో వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. వీటన్నిటిని చూసి గుర్తించి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. మేము ఆశించిన విధంగానే జూబ్లీహిల్స్ ప్రజలు, ఓటర్లు అందరూ కాంగ్రెస్ పార్టీకి వారి మద్దతు తెలిపినరు. ఖచ్చితంగా భారీ మెజారిటీ లక్ష్యం అన్న దీంతో మేము ముందరికి కదలడం జరిగింది. చాలామంది గెలిపే లక్ష్యంగా అనుకున్నారు, కానీ మాకెప్పుడు తెలుసు గెలుపు అన్నది మాకెప్పుడో ఖాయమైంది. భారీ మెజారిటీ రావాలని మా నాయకులు, కార్యకర్తలు అందరం కష్టపడడం జరిగింది. అందుకు అనుగుణంగా ఇప్పుడు రిజల్ట్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ కష్టంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క నాయకుడితో పాటు కార్యకర్తలకి, ముఖ్యంగా నా నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి వచ్చి
నవీన్ యాదవ్ గెలుపు కోసం పాటుపడిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పటికన్నా ఎవరికన్నా ఈ రెఫరెండం అన్న దీని గురించి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు, అభివృద్ధి అన్నది అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, దానికి తగ్గట్టుగా ఎన్నికలు జరుగుతుంటాయి. గెలుపు ఓటములు ఏది జరిగినా కూడా వచ్చే 3 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ మరియు మా నాయకులందరం తిరిగి తెలంగాణని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కష్టపడతాం. మరో 3 ఏళ్లే కాదు, 2034 వరకు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్న నమ్మకం ఈ ఎలక్షన్ మాకు చేకూర్చింది. చాలా అంటే చాలా కష్టపడ్డారు పెద్దలు మా రేవంత్ రెడ్డి గారితో పాటు ఆయన బృందం, పొన్నం ప్రభాకర్ గారు, మా తమ్ముడు డాక్టర్ వివేక్, ఆయనతో పాటు మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ గౌడ్ గారు, శ్రీశైలం యాదవ్ ఆయన కొడుకు నవీన్ యాదవ్ గారు. కంగ్రాచులేషన్స్ చోటే, బెస్ట్ ఆఫ్ లక్. చాలా హ్యాపీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉత్సాహం పెంపించి ఇవాళ ప్రజలందరూ జూబ్లీ హిల్స్ ప్రజలకు అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ మీరిచ్చిన ఆశీర్వాదాన్ని, కాంగ్రెస్ పార్టీని మీరిచ్చిన సపోర్టు ఎల్లప్పుడూ గుర్తుంచుకొని జూబ్లీ హిల్స్కి సంబంధించిన ప్రజలందరికీ ఏ లెవెల్లో మా రేవంత్ రెడ్డి గారు అయినా కానీ కంప్లీట్ క్యాబినెట్ అయినా కానీ ప్రజలకు సేవ చేసుకుంటా ఈ ఉన్న డెవలప్మెంట్ చేసే కార్యక్రమం కింద ఈ మోడర్న్ ఎరాలో ఇప్పుడున్న తీసుకున్న ఏ కార్యక్రమం అయినా కానీ పెద్దలు సోనియమ్మ తల్లి గారు ఇచ్చిన ఆశీర్వాదము, తెలంగాణను కాపాడుకుంటూ ఖర్గే అంకులు రాహుల్ గాంధీ గారి విషస్తో మేము చాలా గ్రాండ్ సక్సెస్ అవుతాము. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు నవీన్ యాదవ్ అండ్ పెద్దలు రేవంత్ రెడ్డి గారి టీంకి బెస్ట్ ఆఫ్ లక్. చాలా మార్పులు ఉంటాయి, ఎందుకంటే జనాలకు అవేర్నెస్ పెరిగింది, ఓటింగ్ ప్యాటర్న్ కూడా జనాలకు తెలుస్తుంది. ఏ లెవెల్లో పైకి రావాలన్నా మన కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ ప్రజలు ఇచ్చిన తీర్పుని 100% దాన్ని మేము వీ టేక్ ఇట్ విత్ గ్రేట్ బ్లెస్సింగ్ అనుకుంటున్నాము. ఈ బ్లెస్సింగ్తో పాటు ప్రజలకు సేవ చేసే కార్యక్రమాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. జూబ్లీహిల్స్ బైపోల్ విక్టరీ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రజల నమ్మకానికి నిదర్శనమని అన్నారు మైనార్టీ విద్యా సంస్థల సొసైటీ చైర్మన్ ఫహీం ఖురేషీ. రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. కాంగ్రెస్ ను ఆదరించిన జూబ్లీహిల్స్ ప్రజలకు థ్యాంక్స్ చెబుతున్న ఫహీం ఖురేషీతో రిపోర్టర్ అనిల్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది. ఇప్పటికే రౌండ్కు కూడా అత్యధిక మెజారిటీ కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. అయితే తెలంగాణ సిద్ధించిన తర్వాత మొదటిసారిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దీనిపై మనతో పాటు ఫహీం ఖురేషీ గారు ఉన్నారు. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం. మొదటి నుంచి కూడా చాలా ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేశారు. సో ఈరోజు మీ యొక్క ఈ జూబ్లీహిల్స్లో జరిగేటువంటి గెలుపు సో ఎట్లా చూస్తారు? మీరు ప్రచారం చేసినప్పుడు కూడా బస్తీల్లో తిరిగారు. సో ఎట్లా ఉంటాయి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్? ప్రజల నుంచి చాలా పెద్ద ఎత్తున స్పందన ఉండే. పబ్లికే ఈ ఎలక్షన్ వాళ్ళే ఓనర్షిప్ తీసుకొని ఎలక్షన్ చేసింది. 20 ఏళ్లలో 20 months కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి, సీఎం రేవంత్ రెడ్డి ఆమె నమ్మకం ఉంచుకొని పబ్లికే మా సైడ్ నుంచి పబ్లికే ఎలక్షన్ కొట్లాడింది. పబ్లికే మ్యాండేట్ ఇచ్చింది. పబ్లిక్ టు గవర్నమెంట్ ఎలాంటి గ్యాప్ లేదనేది పబ్లిక్ ఈ మెజారిటీ ఇచ్చి ప్రూవ్ చేసేసింది. సో అంటే మనం చూసాము గతంలో ఈ ఏదైతే నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినప్పటి నుంచి సో ప్రతిపక్షాలు కూడా చాలా వరకు కూడా ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు. సో వాటన్నిటి తిప్పికొట్టారు. ఇటు అన్ని డివిజన్లలో కూడా ఎట్లాంటి ప్రచారం చేశారు? వాళ్ళు నవీన్ యాదవ్ మీద లేనిపోయి అభాండాలు వేసేసి లేనిపోయి నెగటివ్ పబ్లిసిటీ చేసిన తర్వాత నవీన్ యాదవ్ డ్రాప్ పెరిగింది అని తగ్గలేదు. పబ్లిక్కి నవీన్ యాదవ్ పట్ల స్పష్టత ఉండే. పబ్లిక్ 11th November కోసం వెయిట్ చేసింది. భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఓటేసింది. రేవంత్ రెడ్డి ఆ నాయకత్వం మీద, మహేష్ కుమార్ గారి నాయకత్వం మీద సమిష్టిగా మొత్తం క్యాబినెట్ దిగి పనిచేసి వాళ్ళు చేసిన డెవలప్మెంట్స్, ఆ రిఫార్మ్స్ మీద పబ్లిక్కి అవేర్నెస్ తెప్పించింది. పబ్లికే మా సైడ్ నుంచొని ఎలక్షన్ కొట్టాడి, ప్రతి కాంగ్రెస్ కడతా రోడ్డు మీద నుంచి ఎలక్షన్ కొట్టాడి ఈ మెజారిటీ అనేది కంప్లీట్ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద చంపపీట. ఎందుకంటే ఈ రెఫరెండం అని చెప్పి కేటీఆర్ చెప్పారు. ఈ రెఫరెండంకి మ్యాండేట్ వచ్చింది. ఇప్పుడు కేటీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారో, ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి 5 ఎలక్షన్లు కంటిన్యూస్గా ఓడిపోయారు. సో నాకు తెలిసి ఈ రెఫరెండం పట్ల ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఆయన పదవి రాజీనామా చేస్తా నేను భావిస్తున్నాను. అది ఆయన వ్యక్తిగతం మీద వదిలేస్తున్నాను. అంటే ఈ యొక్క గెలుపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎట్లాంటి బూస్ట్ ఇస్తుంది? ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఏ బై ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గెలుచుకుంటూ వచ్చింది. కంటోన్మెంట్ ఎలక్షన్ అయితేంది, జూబ్లీస్ ఎలక్షన్ అయితేంది. కాంగ్రెస్ పార్టీ వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠం ప్రవేశం చేసుకుంటుంది. 100 సీట్ల దగ్గర దాదాపు 100 సీట్ల దాకా మేము కార్పొరేటర్ సీట్ గెలుచుకొని జిహెచ్ఎంసీ కూడా డెవలప్మెంట్ సైడ్ పనిచేస్తుంది. మేము వచ్చే రోజుల్లో మా పార్టీ నుంచి మేయర్ ఉండబోతున్నారు.
మొత్తంగా చూడొచ్చు ఈ యొక్క ఉప ఎన్నికలకు సంబంధించి కూడా రాబోయే రోజుల్లో ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలిచి మేయర్ ఆ పీఠాన్ని కూడా కైవసం చేసుకుంటామంటూ కూడా ఫహీం ఖురేషీ చెప్తున్నారు. వీడియో శ్రీకాంత్, అనిల్, V6 న్యూస్, హైదరాబాద్. స్థానిక సంస్థల్లో బీజేపీ సత్తా చాటుతుందని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పట్టించుకోవాల్సిన ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆపోజిట్ లీడర్ అంటే తెలియని పరిస్థితి నెలకొందన్నారు సంజయ్. ఎంఐఎం పార్టీ అభ్యర్థిని ఉప ఎన్నికల బరిలో నిలబెట్టి కాంగ్రెస్ తన విజయంగా చెప్పుకుంటుందని విమర్శించారు బండి సంజయ్. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఎంఐఎం పార్టీ స్వతహా గెలవలేక ఎంఐఎం పార్టీ క్యాండిడేట్ తీసుకొచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్గా ప్రకటించి ఇవాళ గెలిపించే ప్రయత్నం గెలిపించడం జరిగింది. 100% మైనార్టీలు వన్ సైడ్ అయిపోయారు. తన 100% వాస్తవం అది. కానీ కాంగ్రెస్ వాళ్ళు సంతోషపడుతున్నారు. ఇక ఇదే హుషారుతో వాళ్ళు ఇక లోకల్ బాడీ ఎలక్షన్ పోతారు. లోకల్ బాడీలో 100% మేము గెలుస్తాం. బీఆర్ఎస్ పార్టీ మాదే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటున్నాడు. ప్రతిపక్ష నేత ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుసా? ప్రతిపక్ష నేత ఎప్పుడైనా మా ప్రతిపక్ష నేత హౌస్ పోయి మొత్తం కాంగ్రెస్ పార్టీ విధానాలు మొత్తం ఎండగడుతూ ఇవాళ ప్రశ్నిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రతిపక్ష నేత ఎవరు? ఏడున్నాడు? ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చిండా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటే ఏ రోజున వచ్చి భరోసా కల్పించిండా? పరామర్శించిండా? ఎప్పుడైనా వచ్చిండా? ప్రతిపక్ష నేతనే అవసరం అసెంబ్లీకి వస్తాడు, కలవడకుండా వేయండి, ఫామ్ హౌస్ పరిమితమైండు. మీరు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎట్లయితుంది? దేశానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక్క పార్లమెంట్ సీట్ లేదు, వాళ్ళకు ఒక్క పార్లమెంట్ సీట్ లేదు. వీళ్ళు ప్రతిపక్ష పార్టీ అటు. శాసన మండలి ఎన్నికల్లో టీచర్స్లో కానీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళ క్యాండిడేట్ లేడు. వీళ్ళు ప్రతిపక్ష పార్టీ ఎట్లయితుంది? కంటోన్మెంట్లో సిట్టింగ్ సీట్ ఓడగొట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీది. జూబ్లీస్లో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ ఓడగొట్టుకున్నారు. మీది ప్రధాన ప్రతిపక్షం ఎట్లయితుంది? ప్రత్యామ్నాయం ఎట్లయితుంది మీది? సరే మేము ఓడిపోయినాము అంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి దుబ్బాకలో డిపాజిట్ రాలే, మునుగోలులో డిపాజిట్ రాలే, హుజాబాద్లో డిపాజిట్ రాలే. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సరే జూబ్లీస్లో డిపాజిట్ రాలే కావచ్చు, కానీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ పక్క సంకేతాలు వస్తున్నాయి. మరి ఇష్టమైన పైసలు మంచారు. కాంగ్రెస్ వాళ్ళు ఒక్కొక్క ఓటుకు 7,000 రూపాయలు ఇచ్చారు. బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కొక్క ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చారు. వీళ్ళిద్దరు ఒకటే. ఇప్పుడు ఇక ఎలక్షన్ దాకా తిట్టుకుంటారు. రేపటి మళ్ళీ ఇద్దరు కలిసి ఉంటారు. మళ్ళీ ఇద్దరు కలిసి ఉంటారు ఇద్దరు. కాబట్టి ఎట్టి బస్సులో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఉంటారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమి నిరుత్సాహపరిచిందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఓటమి ఎదురైనా ప్రతిపక్ష పార్టీ బాధ్యత పోషిస్తామని అన్నారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కార్యకర్తలు అద్భుతంగా పనిచేశారని అన్నారు. ప్రజల వాదన వేదనను సర్కారు దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు గుర్తించారని అన్నారు కేటీఆర్. ఎన్నికల్లో జయాపజయాలు, గెలుపు ఓటములు అత్యంత సహజం. కాబట్టి గెలిచినప్పుడు పొంగిపోవద్దు, ఓడినప్పుడు కుంగిపోవద్దు అనే మాట కేసీఆర్ గారు మాకు ఈరోజు కాదు 25 ఏళ్ళుగా చెప్తానే ఉన్నారు. ఈరోజు కూడా సహజంగానే ఫలితాలు మమ్మల్ని కొంత నిరుత్సాహపరిచిన మాట వాస్తవం, దానిలో ఏమీ అనుమానం లేదు. అయినప్పటికీ దీనికి కుంగిపోయేది లేదు, బాధపడేది లేదు. బాధపడిపోయి మరి మా పాత్ర, ప్రతిపక్షంగా మా పాత్ర పోషించకుండా ఊరుకునేది లేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో గత 45-50 రోజులుగా నిర్విరామంగా కష్టపడ్డ మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, మా గులాబీ దండు కేసీఆర్ గారి బృందానికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారికి వినమ్రంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్నో కష్ట నష్టాల కోర్చి ఒకరిద్దరు కాదు, నిజంగా చెప్పాలంటే కొంతమంది తమ తమ వ్యక్తిగతమైన సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి నిర్విరామంగా పనిచేసినారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా వినమ్రంగా నమస్సులు, వినమ్రంగా ధన్యవాదాలు. దాదాపు ప్రతి బూత్లో 407 బూత్లు ఉంటే ప్రతి బూత్లో మా జూబ్లీహిల్స్ స్థానిక నాయకత్వం చాలా అద్భుతంగా కష్టపడ్డారు. వారికి కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు. మాగంటి సునీత గోపీనాథ్ గారు అభ్యర్థి కొత్తదైనప్పటికీ, వారికి ఇదివరకు రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ వారు కూడా నిజంగా చాలా కష్టపడ్డారు. చాలా పెద్ద ఎత్తున వారు కూడా మరి
పోరాటం కూడా చేసినారు. చివరి రోజు మరి ఏ రకంగా వారు పోరాడినారో మీరు అందరూ కూడా చూశారు. వారికి కూడా నా అభినందనలు. సహజంగానే ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల్లో దిగినప్పుడు గెలుస్తామనుకొని దిగుతాం, గెలుస్తామనుకొని కొట్లాడతాం, గెలవాలని కొట్లాడతాం. అట్లనే జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ కాదని ఎంఐఎం అని అన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఉప ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందన్నారు. ప్రజలను వంచిస్తున్న కాంగ్రెస్ పాలనపై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఎన్డీఏ కూటమిపై భరోసాతోనే బీహార్లో మళ్లీ జనం పట్టం కట్టారని అన్నారు. ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ ఇప్పటికైనా కళ్లు తెరవాలని అన్నారు రామచంద్రరావు. బీహార్ ప్రజలు, బీహార్ యువత, ముఖ్యంగా బీహార్ మహిళలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ఒక పార్టీకు 200 పై సీట్లు ఇప్పించి కాంగ్రెస్ కేవలం ఒక్క సీటుకే పరిమితమై మరి వారి యొక్క సోదరుడు, వారి యొక్క పాలు పంచుకునేటువంటి రాజకీయాల్లో ఎంఐఎంకు వాళ్ళకన్నా ఎక్కువ స్థానాలు వచ్చినాయి, 7 స్థానాలు వచ్చినాయి వాళ్ళకి. కాబట్టి ఈరోజు ప్రజలు తీర్పు ఇచ్చేటప్పుడు జనరల్ ఎలక్షన్స్లో చాలా వరకు వాళ్ళు డెవలప్మెంట్ని ముందుగా తీసుకొని, ఒకటి, రెండోది డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ఆలోచించేటట్టుగా ఆ సరళి రేపు తెలంగాణలో కూడా కొనసాగుతుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పొద్దున్న చూస్తా ఉన్నాను. ముందుగా నేను జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పనిచేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు నా హృదయపూర్వకమైనటువంటి వారికి అభినందనలు, వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఒక నెల కష్టపడి, మనకు తెలుసు జూబ్లీ హిల్స్ ఎటువంటి కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి. గతంలో దత్తాత్రేయ గారు పోటీ చేసినప్పుడు 2009లో ఆ ఒక కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్ అయితే వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు అక్కడ మెజార్టీ రాలే. 2014లో కూడా ఆ రోజు తెలుగుదేశము భారతీయ జనతా పార్టీ కలిసి ఉండే కాబట్టి మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు. దాని తర్వాత మళ్ళీ బీఆర్ఎస్, ఎంఐఎం ఇద్దరి ఒక దోస్తానాతో ఆ రోజు వాళ్ళు గెలిచినటువంటి పరిస్థితి చూసినాం మనం. ఎంఐఎం కూడా మొత్తం బీఆర్ఎస్ సపోర్ట్ చేసి ఆ రోజు గెలిపించింది. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు సంతోషాలు, సంబరాలు చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో గెలిచిన వాడే తప్పకుండా మేము రెస్పెక్ట్ చేస్తాం, ఎందుకంటే అది ప్రజల తీర్పు. అది కానీ జూబ్లీ హిల్స్లో అది ప్రజల తీర్పు అది కాదు. ఎందుకంటే జూబ్లీ హిల్స్లో ఎంఐఎంకు ఇచ్చినటువంటి తీర్పు అది. జూబ్లీ హిల్స్లో గెలిచినటువంటి కార్యకర్త ఏవైతే క్యాండిడేట్ ఉన్నాడో గతంలో ఎంఐఎంకి పోటీ చేశాడు కాబట్టి ఈరోజు ఎంఐఎంగానే వాళ్ళు వేశారు ఓటు. కానీ ఆ ఓట్లతోనే మేము గెలిచామని చెప్పేసి బహిరంగంగా చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు తెలంగాణ ప్రజలకు రేపు రాబోయే రోజుల్లో ఈ మత రాజకీయాలు పూసేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి తెలంగాణ ప్రజలు ఇప్పటికీ అప్రమత్తం కావాలి. రెండో వైపు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ ఓడిపోయిన తర్వాత ఇంకా మేమే ప్రత్యామ్నాయం చెప్పుకుంటాం. రేపు రాబోయే రోజుల్లో రాజకీయాలు మారుతాయి. హైదరాబాద్ ప్రజలు రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీలో కూడా భారతీయ జనతా పార్టీని వారు ఆదరిస్తారు. రేపు తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది మోదీ గారి నాయకత్వంలో, నాకు పూర్తిగా నమ్మకం. స్టే ట్యూన్డ్.